హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో బెల్లం పొంగల్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా, మ్యాక్సిమం పండగలప్పుడు ఎక్కువగా నైవేద్యాలుగా పెట్టుకునే ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా అయితే కొలతకి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి. నేనైతే ఈ చిన్న గ్లాస్ తీసుకుని దీంట్లోకి 3/4 కప్పు వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను. చూడండి, ఇలా 3/4 కప్పు వరకు బియ్యం తీసుకున్న తర్వాత మిగతా 1/4 కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ పప్పు అలాగే రైస్ రెండు కూడా ఒక గ్లాస్ వచ్చేటట్లు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటి రెండింటిని కూడా ఇలా కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఇవి రెండు కొలుచుకున్నామో సేమ్ గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసాక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అలాగే 2 యాలకులను ఇలా ఒలిచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది అన్నంలోకి దిగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ అంతా కూడా ఒకసారి కదిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. సేమ్ ప్రాసెస్ని మనం గిన్నెలో కూడా స్టవ్ మీద వండుకోవచ్చండి. అయితే ఇలా కుక్కర్లో చేస్తే కొంచెం ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. ఇందాక చెప్పినట్టు టోటల్గా 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పప్పు అలాగే రైస్ రెండు కూడా చక్కగా ఉడికినాయి కదా. ఇప్పుడు ఇక్కడ గరిటెతో చూపిస్తున్నట్టు కొంచెం లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెషర్ ఇచ్చి ముద్ద కింద చేసేయకుండా అక్కడక్కడ అన్నం పలుకులుగా కనిపిస్తూ ఉండేటట్లు స్మాష్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కాచిన పాలు ఇలా 1 గ్లాస్ వరకు వేడిగా ఉన్నవే వేసుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా పాలు వేసాక మళ్ళీ ఒకసారి అంతా కూడా పాలు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, మనం పాలు వేసాక కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఈ కుక్కర్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని మనం ఏదైతే గ్లాస్తో బియ్యం పప్పు కొలుచుకున్నామో సేమ్ గ్లాస్తో 1.5 కప్పు వరకు తాటి బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా బెల్లం వేసుకున్నాక 1/4 కప్పు వరకు వాటర్ కూడా వేసుకుని ఈ బెల్లం అనేది కరిగించుకోవాలండి. మొదటిగా తాటి బెల్లంలో చాలా ఎక్కువ ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి. ముందుగా వీటిలన్నిటిని తీసేయడం కోసం బెల్లాన్ని కరిగించి కంపల్సరీ వడగట్టుకోవాలి. చూడండి, తాటి బెల్లం అనేది నార్మల్ బెల్లం కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. కరగడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో కొంచెం స్మాష్ చేసుకుంటూ కరగబెట్టుకోవాలి. చూడండి, ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వడగట్టుకుని ఒకసారి ప్యాన్ కూడా శుభ్రం చేసుకుని నేను ఇక్కడ మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని వడగట్టుకున్న ఈ తాటి బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ బెల్లం అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకుని పక్కన ఉంచుకున్న రైస్ అలాగే పప్పుని దీంట్లో కలుపుకోవాలి. ఉడికించిన ఈ అన్నాన్ని మళ్ళీ బెల్లం పాకంలో ఉడికించడం వల్ల బెల్లంలో ఉన్న స్వీట్నెస్ అనేది రైస్లోకి బాగా దిగి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం చక్కెర పొంగలన్నా బెల్లం పొంగలన్నా ఏదైనా సరే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుని చేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిలో పాలు తక్కువ వేస్తాం కదా, మరి కమ్మగా ఉండాలంటే నెయ్యి ఎక్కువ వేసి చేయాలి. ఇలా సిమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ 5 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇలా నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఏమాత్రం హై స్పీడ్ పెట్టకూడదు. ఈ రెసిపీ మొత్తానికి అయితే మనం తీసుకున్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు నెయ్యి పడుతుందండి. నెయ్యి ఇన్ కేస్ మీకు నచ్చదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఈ నేతిలో ఎండు కొబ్బరి ముక్కలైనా లేదా పచ్చి కొబ్బరి అయినా సరే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని వీటిని నేతిలో దోరగా వేపించుకోవాలి. ఆల్మోస్ట్ కొబ్బరి ముక్కలు వేగుతున్నాయి అన్నప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఉడికించుకుంటున్నామో రైస్ దీంట్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నైవేద్యం మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ మాత్రం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా చాలా టేస్టీగా అలాగే చాలా సులువుగా అయిపోయే ఈ నైవేద్యం మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.